హాయ్ ఫ్రెండ్స్, నేనండి పావని మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ శాతం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మదర్ ఫీడింగ్ అనేది తక్కువ కదండి. మదర్ ఫీడింగ్ లేనప్పుడు కనీసం ఒక 5 మంత్స్ మనం బయట బయట పౌడర్ వాడతామండి, పాల పౌడర్. నేను ప్రజెంట్ అయితే మా బాబుకి సిమిలెక్ పాల పౌడర్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ 5 మంత్స్ వరకు వాడుతున్నానండి. 5 మంత్స్ వరకు వాడతాము. ఈ పౌడర్ మనం ఎలా యూస్ చేయాలని మీకు చెప్తాను, కాస్త చూడండి. అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ పౌడర్ మనం తీసుకొని ఒక వాటర్ తీసుకోవాలండి. గ్లాస్కి ఒక 3/4 వాటర్ తీసుకొని 3/4 వాటర్కి ఒక 4 స్పూన్స్ పౌడర్ వేసుకోవాలండి. 4 స్పూన్స్ పౌడర్ వేసుకొని, అంటే వాటర్ గోరువెచ్చగా ఉండాలండి, చెప్పడం మర్చిపోయాను. 4 స్పూన్స్ వాటర్ వేసుకొని గోరువెచ్చగా ఉండాలి. వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటే పిల్లలకు మంచిదండి. ఎందుకంటే చల్ల నీటిలో అంటే పౌడర్ కొంచెం కరగకుండా ఉంటుంది, ప్లస్ పిల్లలకి కొంచెం గోరువెచ్చని వాటర్ అంటే బాగుంటుంది. అంటే పౌడర్ కలుస్తుంది, ప్లస్ పిల్లలకి చల్ల నీళ్ళు అంటే తక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళకి కోల్డ్ కాఫ్ రావచ్చు. ప్రజెంట్ అయితే వింటర్ సీజన్ కదండి, సో వాళ్ళకి కొంచెం జలుబు చేయొచ్చు. దీన్ని బాగా స్పూన్తోని మల్ట్ చేసుకోవాలండి. వాటర్ ప్లస్ పౌడరు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, ప్లస్ యాంటీ క్లాక్ వైజ్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు మనకి పాల్లా తయారవుతుందండి, మిల్క్ లాగా. కాకపోతే అంటే అందరూ ఇదే పట్టాలి అని ఏం లేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే, బేబీస్కి ఇప్పుడు మదర్ ఫీడింగ్ లేదనుకోండి, మనము గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇలాంటివి ఏవైనా పట్టేస్తాం. కాకపోతే అవి బేబీస్కి ఏంటంటే కొంచెం అరుగుదల తక్కువగా ఉంటుంది కదా, అందుకు అవి అరగవు. సో ఒక 5 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు బేబీకి కంపల్సరిగా బయట పాల పౌడర్ పట్టడం మంచిదండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే ఇంతకుముందు మన అమ్మమ్మలు, మన అమ్మ వాళ్ళు, వీళ్ళందరూ గేదె పాలు అయితే గేదె పాలు, ఆవు పాలు అయితే ఆవు పాలు పట్టేవారండి. అది అప్పటి రోజుల్లో ఏంటంటే పిల్లలు స్ట్రాంగ్గా ఉండేవారు. అప్పుడు కాలం వేరు కదా, కాలం మారుతున్న కొలది బోల్డ్ అన్ని డిసీజెస్ వస్తున్నాయి, బోల్డ్ అన్ని మెడిసిన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగానే మనం కూడా ఉండాలి కదండి. ఇప్పుడు చూడండి, ఫుల్గా కలిపేశాను. ఇప్పుడు చూడండి, పాలు మనకి రెడీ అయిపోయి బేబీకి, ఈ బేబీ పాలు రెడీ అయిపోయి కదండి. మనం పాలు కలిపి ఫుల్గా కలిపేసి ఈ పాలు బాటిల్లో మనం వేసుకోవాలండి. వేసుకొని అంటే కొంతమంది న్యూ మదర్స్ ఉంటారు కదండి, కొత్తగా అమ్మ అయిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం నేను చేస్తున్నానండి. సో ఇది బేబీకి ఇప్పుడు అంటే బేబీని మన ఒళ్ళో వేసుకొని ఇలా చెయ్యి కిందన పెట్టుకొని, బేబీ తల మీద ఇలా ఒక చెయ్యి తల కిందన పెట్టుకొని, బేబీ తల ఎత్తుగా ఉంచి ఈ పాలు బాటిల్ ఇలాగా పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల వాళ్ళు బుర్ర ఎత్తుగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫీడింగ్ అనేది బాగా చేసుకుంటారు. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.